హలో ఎవ్రీవన్, ఈ రోజు మనతో పాటు డాక్టర్ నవీన్ గారు ఉన్నారు, ఎంబీబీఎస్ ఎండి ప్యాథాలజీ. హాయ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ మీరు టైం ఇవ్వడానికి. థ్యాంక్ యూ సార్, ఇప్పుడు యాక్చువల్లీ ప్యాథాలజీ అంటే చాలా మంది తెలియదు. సో ప్యాథాలజీ ఒక చిన్న షార్ట్ కట్ లో మీరు చెప్పాలనుకుంటే ఏం ప్యాథాలజీ అండి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ ఒకసారి. సో పాథాలజీ అంటే ఇప్పుడు మెయిన్ ఏంటంటే చాలా మంది డాక్టర్ దగ్గరికి వెళ్తారు, జ్వరం ఉందంటారు, కానీ ఏ జ్వరం అది అని తెలుసుకోవాలంటే మళ్ళీ అది పెథాలజిస్ట్ దగ్గరికే మాకు వస్తాయన్నమాట. అతను మేము ఏంటంటే డైరెక్ట్ ఫ్రంట్ ఎండ్ ఉండకుండా బ్యాక్ ఎండ్లో అన్ని ఇన్వెస్టిగేషన్స్ ఆ రిపోర్ట్స్ విశ్లేషించి రాసేదే పెథాలజిస్ట్. ఇప్పుడు అదే కాకుండా ఏంటంటే సపోజ్ ఒక పర్సన్కి ఒక గడ్డ అవుతుంది ఎక్కడైనా బాడీలో, ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతారు, వెళ్ళాక ఆయన ఏం చేస్తారు, మళ్ళీ పెథాలజిస్ట్ మా దగ్గరకు పంపిస్తారు. అయితే మేము ఏం చేస్తామంటే ఆ గడ్డ నుంచి మేమే పర్టికులర్లీ ఒక సూది వేసి అక్కడ నుంచి ఆ నీరు కానీ వచ్చే మెటీరియల్ తీసుకొని అది మళ్ళీ మైక్రోస్కోప్లో చూసి అది క్యాన్సరా లేకపోతే నాన్ క్యాన్సరస్ లేకపోతే ఏమైనా ఇన్ఫెక్షనా లైక్ టీబీ కానీ ఏమైనా ఆప్సిస్ కానీ అని నిర్ధారించేది మేము. మళ్ళీ ఎటువంటి టెస్ట్ బయాప్సీ అంటే ఎటువంటి ముఖ పరీక్ష అయినా అవి మళ్ళీ వచ్చేది మా దగ్గరికి. సో ఈవెన్ క్యాన్సర్ స్టేజింగ్ అవన్నీ చేసేది పెథాలజిస్ట్.